దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తామండి. ఫస్ట్ చికెన్, కారపొడి, పసుపు పొడి, గరం మసాలా, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, తర్వాత జీలకర్ర, ఆనియన్, బటర్ అండ్ కొంచెం నిమ్మరసము, ఇంకా మసాలా పొడి. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఎస్. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి మరి మనం? ఫస్ట్ వచ్చి మనం ఆయిల్లో ఈ ఆనియన్ని కొంచెం డీప్ ఫ్రై చేస్తే దాన్ని మనము చికెన్లో మ్యారినేట్ చేస్తాకి యూజ్ అవుతుంది. ఓకే. దానివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. ఓకే. ఆనియన్సా ఫస్ట్? ఎస్, ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సో ఇంకేం స్పెషల్ రెసిపీస్ చేస్తుంటారు? స్పెషల్ రెసిపీస్ ఇన్ ద సెన్స్ మసాలా కిచడీ ఉంది, నెక్స్ట్ ఐటమ్ అది చేయబోతున్నాము. మసాలా కిచడీ అది కూడా మీ బ్రదర్ దగ్గర నేర్చుకున్నారా? ఎస్, ఎవ్రీథింగ్. అంటే తమ్ముడికి కొంచెం ప్యాషన్ ఉంది కుకింగ్కి, సో దాన్ని బట్టి తను ఎప్పుడు కుక్ చేస్తూనే ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి కొంచెం మనం కూడా ఏదైనా ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు వాళ్ళే కాదు మనం అప్పుడప్పుడు వండి పెడితే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుక్ చేసింది ఈవెన్ ఫ్యామిలీ కాకపోయినా తమ్ముడు కుక్ చేసింది ఫుడ్ టేస్టీగా ఉందంటే అది బెటర్ అనిపించుకోవాలి. ఎన్ని ఇయర్స్ నుంచి అండి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఉన్నాను. 10 years. ఓకే. అంటే మీకు ఎప్పుడు అనిపించింది నేను టీచర్ అవ్వాలి, ప్యాషన్ అన్నారు కదా టీచింగ్ అనేది? ప్యాషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ మై 10th అయిన తర్వాత ఈ ఫర్ పార్ట్ టైం జాబ్ కింద ఐ యూస్ టు టేక్ ద ట్యూషన్స్. ఓకే. హోమ్ ట్యూషన్స్. సో అప్పటి నుంచి పిల్లలతో పాటు కొంచెం అలవాటైంది. సో ఆ బాండ్ పిల్లలతో బాగా నచ్చి కంప్లీట్ టీచర్కి టీచర్. ఓకే, ఇంతలోపే మనకి ఆనియన్ ఫ్రై లోపు మనం రిమైనింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే ఫస్ట్ మనము చికెన్ వేసుకొని మీరు చికెన్ క్వాంటిటీ బట్టి మీరు మసాలా పొడులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ వేసుకుందాము. ఆ తర్వాత మనకి కర్డ్ వల్ల కూడా ఏంటంటే మనకి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఎంత కర్డ్ వేస్తే అంత మీకు ఫ్లేవర్ కనిపిస్తుంది. కారము, అది ఇంకా మన ఇష్టం. అదే స్పైసీగా యూనిట్ స్పైసీ స్పైసీగా వేసుకోవచ్చు. తర్వాత మసాలా పొడి. ఓకే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే పచ్చితనం పోతుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత మనము ఇంట్లో తెచ్చిన రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా. అంటే జస్ట్ ఏంటంటే మీకు కొంచెం స్పైసీగా ఉంటాకి, టేస్ట్ ఉంటాకి ఉంటుంది. కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలిపేసుకుందాం. ఇంకా థిక్గా ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు. కొన్ని మనము దీంట్లో వేసుకోవాలి. ఇంకొక మసాలా మనము తయారు చేసుకోవచ్చు దీంట్లోకి, బటర్ చికెన్ మసాలా. సో ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక్క 5 minutes ఈ ఆనియన్ ఫ్రై కూడా దీంట్లో వేసేసి మనం పక్కన పెట్టేసుకుని రిమైనింగ్ ప్రొసీజర్లకి వెళ్తాం. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి. కొన్ని మన ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసుకొని కొన్ని దీంట్లో వేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది. దాంతో తర్వాత వేరే మసాలా మనం రెడీ చేసుకోవాలి. సో దీనికి వేరే మసాలా ఉంటుంది, అది మన మసాలా. సో ఇది ఒక 5 minutes పక్కన పెట్టేస్తాము. సో
సో నెక్స్ట్ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదండి ఫ్రైడ్, దీంట్లో కొంచెం దాంట్లోనే వేసుకోవాలా? దీంట్లోనే వేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ పట్టించాలి. సో నెక్స్ట్ దీంట్లో కొంచెం కారం వేసుకొని, ఓకే, మీకు సరిపడంత కారం వేసుకొని కొంచెం అంతా మనము జీలకర్ర వేసుకుందాం. ఓకే. సో జీలకర్ర పౌడర్ గా డైరెక్ట్గా వేసుకోవాలి. ఓకే ఓకే. మీరు కావాలంటే దీంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కావాలనుకుంటే వేయొచ్చు, దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దీంట్లో యాడ్ చేశారు కాబట్టి ఇది ఒక స్పైసీ ఐటమ్స్. ఓకే. సో నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న ఈ మసాలా పొడి కూడా దీంట్లో వేసేస్తాను. ఓకే. ఈ అన్నిటి కూడా ఏం చేయాలంటే మనం కొంచెం మిక్సీ పట్టేసి ఇంకా డైరెక్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవాలి. ఓకే. సో మనం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ఒక చిన్న మిక్సీ పట్టేస్తే మనం అనేది ఫస్ట్. ఓకే. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని పెట్టేస్తాం. సో ఇది పట్టిన మనకి మ్యారినేట్ చేసిన గ్రేవీ మనకి కొంచెం అది వస్తుంది. తర్వాత మధ్యలో మనం మసాలాలు వేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా మనం దీనిలో వేసుకుంటే దానికి తగ్గట్టు మనకి వస్తుంది అనమాట. ఇంకా వాటర్ ఏమి యూజ్ చేయదు, వేసుకుంటే వేసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ బట్టి. అంటే కొంచెం ఇంకా గ్రేవీ కావాలంటే మీకు ఒక హాఫ్ గ్లాస్ మీరు వేసుకుంటే దాని క్వాంటిటీ బట్టి గ్రేవీ వచ్చేస్తుంది. సో దీన్ని ఎక్కువగా చేయకుండా మనం అలా ఉంచేసుకుంటే అది ఈజీగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇది కొంచెం కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టించిన కొంచెం మసాలా వేస్తే మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచి అరోమా వస్తుంది కాబట్టి కొంచెం ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇంకో మంచి బెస్ట్ అరోమా వస్తుంది. ఓకే. అంటే మీకు స్పైసీ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. సో ఒకరోజు మనం స్పైసీగా తిన్నా పర్వాలేదు. అంటే మీరు ఎక్కువ స్పైస్ ప్రిఫర్ చేస్తారా? లేదు, స్పైసీగా అంటే ఇంట్లో వాళ్ళకి అంత తినరు, అంటే పెద్దవాళ్ళు కాబట్టి. సో వాళ్ళ కోసం లైట్గా కొంచెం స్పైసీ. ఒక 10 minutes. సో చూసుకుందామా? చూసుకుందామండి. ఆల్మోస్ట్ మనకి రెడీ అవుతుంది. చిన్నపాటి అరోమా కూడా వస్తుంది కాబట్టి. చిన్నపాటి ఏంటి, చాలా ఎక్కువ వస్తుంది. కొంచెం టేస్ట్కి మనం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసి దీన్ని కొంచెం ఉడికిస్తే ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. ఓకే. సో అయిపోయిందంటారా మరి? తీసుకుందామండి. ఓకే. ఓకే. సో కొంచెం పైనుంచి మళ్ళీ ఒకసారి బటర్ చికెన్ మసాలా మనం రెడీ చేసేసుకున్నాం. సో ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. బటర్ చికెన్ మసాలా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. బటర్ చికెన్ మసాలా కావలసిన పదార్థాలు: చికెన్, బటర్, ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, పెరుగు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మరసం. బటర్ చికెన్ మసాలా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, పెరుగు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, నిమ్మరసం,
ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కారం, జీలకర్ర వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి అది కాగాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బటర్ చికెన్ మసాలా రెడీ.